జెఫన్యాకు వ్రాసిన గ్రంథము 2వ అధ్యాయము. సిగ్గుమాలిన జనులారా కూడిరండి, పొట్టు గాలికి ఎగురునట్లు సమయము గతించుచున్నది. విధి నిర్ణయము కాకమునిపే యెహోవా కోపాగ్ని మీ మీదికి రాకమునిపే మిమ్మును శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాకమునిపే కూడిరండి. దేశంలో సాత్వికులై ఆయన న్యాయవిధులను అనుసరించు సమస్త దీనులారా యెహోవాను వెదకుడి. మీరు వెదికి వినయము గలవారే నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడదరు. గాజా పట్టణము నిర్జనమగును, అష్కెలోను పాడైపోవును. మధ్యాహ్న కాలమందు అష్టోదు వారు బయటికి పారదోలబడదరు. ఎక్రోను పట్టణము తున్నబడును. సముద్ర ప్రాంతమందు నివసించు కెరేతీలారా మీకు శ్రమ. ఫిలిస్తీన్ల దేశమైన కానాను నిన్ను గూర్చి యెహోవా సెలవిచ్చినదేమనగా, నీ యందు ఒక కాపురస్తుడైనను లేకుండా నేను నిన్ను లయము చేతును. సముద్ర ప్రాంతము గొర్రెల కాపరులు దిగు మేత స్థలమగును. మందలకు దొడ్లు అచ్చట నుండును. తమ దేవుడైన యెహోవా యూదా వారిని కటాక్షించి వారిని చెరలో నుండి రప్పించగా అచ్చట వారిలో శేషించిన వారికి ఒక స్థలముండును. వారు అచ్చట తమ మందలను మేపుదురు. అస్తమయమైన వారు అష్కెలోను ఇండ్లలో పండుకుందరు. మోయాబు వారు చేసిన నిందయు అమ్మోను వారు పలికిన దూషణ మాటలను నాకు వినబడెను. వారు నా జనుల సరిహద్దులలో ప్రవేశించి అతిశయపడి వారిని దూషించిరి. నా జీవము తోడు మోయాబు దేశము సొదొమ పట్టణము వలెను, అమ్మోను దేశము గొమొర్రా పట్టణము వలెను అగును. అవి ముండ్ల చెట్లకును ఉప్పు గోతులకును స్థానమై నిత్యము పాడుగా ఉండను. నా జనులలో శేషించిన వారు ఆ దేశములను దోచుకుందరు. నా జనులలో శేషించువారు వాటిని స్వతంత్రించుకుందరు. కాబట్టి ఇశ్రాయేలీయుల దేవుడైన సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు ఇదే. వారు అతిశయపడి సైన్యములకు అధిపతియగు యెహోవా జనులను దూషించిరు గనుక వారి గర్వమును బట్టి ఇది వారికి సంభవించెను. జనముల ద్వీపములలో నివసించు వారందరును తమ తమ స్థానముల నుండి తనకే నమస్కారము చేయనట్లు భూమిలోనున్న దేవతలకు ఆయన నిర్మూలము చేయును. యెహోవా వారికి భయంకరుడిగా ఉండను. కూషీయులారా, మీరును నా ఖడ్గము చేత హతులవుదురు. ఆయన ఉత్తర దేశము మీద తన హస్తమును చాపి అశ్షూరు దేశమును నాశనము చేయను. నినివే పట్టణమును పాడు చేసి దానిని ఆరిపోయిన ఎడారి వలె చేయును. దానిలో పశుల మందలు పండుకును. సకల జాతి జంతువులను గుంపులుగా కూడును. గూడబాతలను తుంబోళ్లను వారి ద్వారముల పైకమ్ముల మీద నిలుచును. పక్షుల శబ్దములను కిటికీలలో వినబడును. గడపల మీద నాశనము కనిపించును. వారు చేసుకున్న దేవదారు కర్ర పని ఎంతటిని యెహోవా నాశనము చేయను. నా వంటి పట్టణము మరి ఒకటి లేదని మురియుచు ఉత్సాహపడుచు నిర్విచారముగా ఉండిన పట్టణం ఇదే. అది పాడైపోయనే, మృగములు పండుకుని స్థలమాయనే అని దాని మార్గమున పోవువారందరూ చెప్పుకొనుచు ఈసడించుచు పోపోమని చేసైగా చేయుదురు. ఆమేన్.